నాకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా కూడా ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. ఈ ఎగ్జామ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు, నాకు బ్యాకప్ అయితే ఉంది, ఒక జాబ్ దొరుకుతుంది బయటకు వెళ్తే మార్కెట్లోకి. అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నాను? ఇట్స్ జస్ట్ పర్సనాలిటీ టెస్ట్. 15 కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి, ఇంక ఇవ్వద్దు మార్క్స్ అని ఇవ్వలేదు. దాని తర్వాత అదే లాస్ట్ మార్క్. అయినా 15 ఇచ్చారు. అయినా 15 ఇచ్చాను. నాకు తెలిసి ఈసారి నేనే టాప్ ఇచ్చుంటాం మన తెలుగు వాళ్ళందరిలో, క్లియర్ చేసిన వాళ్ళందరిలో. బికాస్ ఫస్ట్ టైం నాకు తెలియలేదు, అంటే ఇస్తూనే ఉండాలేమో, ఎక్కడ ఆపాలో అర్థం కాలేదు. సో ఇక్కడ హైదరాబాద్లో ఒక 8-10 ఇచ్చిన తర్వాత, అక్కడ ఢిల్లీలో వెళ్ళి ఒక 5 ఇచ్చిన తర్వాత ఇంకొక 5 అంత తెలియలేదు అసలు ఎక్కడ ఆపాలనేది. ఇతను అన్న స్టేట్మెంట్ వరకు, ఆ సార్ అన్న స్టేట్మెంట్ వరకు నాకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఏం రాలేదు. ఆయన అన్నప్పుడు ఓకే, అదే కాన్స్టెంట్గా రిమైండ్ చేసుకుంటుండే. ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ, ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్, దిస్ విల్ నాట్ డిసైడ్ మై కెరియర్ ఆర్ ఎనీథింగ్, మేబీ ఇట్ విల్ బీ ఏ పాజిటివ్ థింగ్. డెఫినెట్గా వస్తే మాత్రం చాలా ఫార్చునేట్, అది అంతా తెలుసు. కానీ రాకపోతే అనే భయంతో నేను వెళ్తే పర్ఫామ్ చేయలేకపోతున్నాను అని చెప్పి గుర్తుపెట్టుకొని అది రోజు చూస్తుండే ఆ ఫోటోని నేను. ఇంతకీ ఏ గుళ్ళకి వెళ్ళారు? ఢిల్లీలో ఏ గుడికి వెళ్ళారు? ఇక్కడ ఏ గుడికి వెళ్ళారు? ఎక్కడ వెళ్ళారు? ఢిల్లీలో మేము కరోల్బాగ్లో ఉంటుండే మ్యామ్. సో అక్కడ చిన్న శివాలయం ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తుండే. అండ్ టీటీడీది మనది, అక్కడ టీటీడీ వాళ్ళు కట్టారు ఒక గుడి, పక్కనే ఇస్కాన్ ఉంటుంది. అది మందిర్ మార్గ్ అని చెప్పేసి ఒక రోడ్లో అన్ని టెంపుల్స్ ఉంటాయి మ్యామ్. బుద్ధిస్ట్ టెంపుల్, జైన్ టెంపుల్, ఢిల్లీలో మందిర్ మార్గ్ అని చెప్పేసి ఆ రోడ్లో మొత్తం టెంపుల్స్ ఉంటాయి మ్యామ్. టీటీడీ, ఇస్కాన్, పూరి జగన్నాథ్, అందరు టెంపుల్స్, అన్ని ఆల్ గాడ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. మేము ఏంటంటే, నేను ఒక్కరోజు ఊరికే సాటర్డే స్ట్రెస్డ్ ఫీల్ అవుతున్నా, పొద్దున్నే లేచి ఏం చదువుతాం పేపర్ అని చెప్పి వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత ఇలా చెప్పాను నాతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇలా మొన్న వెళ్ళా, నాకు బాగుందంటే వాళ్ళు కూడా పద వెళ్దామని చెప్పేసి, ఇంక అప్పుడు మాకు ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అట్లా సాయంత్రం బయటకు వెళ్ళాలనిపిస్తే టెంపుల్కి వెళ్ళి, లేకపోతే అలా వెళ్ళి, అంటే మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఒక లిస్ట్ ఉంటుండే. సడన్గా ఒకరు ఏంటంటే, ఒక అతను నాతో సుబ్బారెడ్డి అని ప్రిపేర్ అయ్యాడు. అతను ఐఐఎం ఇండోర్లో చదువుకున్నాడు. సో ఇండోర్ పక్కనే ఉజ్జయిన్ ఉంటుంది. ఉజ్జయిన్ చాలా బాగుంటుంది కౌశిక్, ఎప్పుడన్నా వెళ్ళు లైఫ్లో అంటే, వెళ్దాం సుబ్బా, ర్యాంక్ వస్తే వెళ్దాంలే కలిసి అని అంటే, అలా అతను చెప్పాడు. నేనేమో వారణాసి చాలా బాగుంటుంది, నాకు చాలా హై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పేవాడిని. సో అతనేమో డెఫినెట్గా మనం వెళ్దాం ర్యాంక్ వస్తే, ఇలా మేము యాడ్ అవుతూ ఉండే ఆ టెంపుల్స్ లిస్ట్. సో అలా చాలా ఉన్నాయి పెండింగ్. నేను మొన్న వారణాసి, మథుర వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి వచ్చాను. నేను మొన్న వచ్చాను మా మండే రిటర్న్ వచ్చాను, ఫ్రైడే వెళ్ళి. అదే ఇంకా అటెంప్ట్ అన్సర్టనిటీ వల్ల ఇప్పుడు అటెంప్ట్ ఇవ్వాలా లేదో తెలియక చాలా షార్ట్గా వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడు అటెంప్ట్ సరిపోతుందిగా, మీకు మళ్ళీ ఇస్తున్నారేంటి కొంపతీసి? అదే అర్థం కావట్లేదు మ్యామ్. అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఇస్ వెరీ కంటెంటెడ్ విత్ వాట్ ఐ గెట్. అండ్ నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఇది వచ్చింది అంటే, మేబీ ఐఎమ్ డెస్టిన్ టు దిస్ అండ్ ఐ షుడ్ డూ వాట్ ఎవర్ ఐ గాట్ అనేది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్లో ఇది వచ్చింది కదా, ఇంప్రూవ్ చేయవచ్చు, ఐఏఎస్ రావచ్చు అని చాలా మంది అంటున్నారు. వాళ్ళు మంచిగా చెప్తున్నారు. బట్ ఐఎమ్ సమ్వన్, నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ హోమ్ స్టేట్ ఐ కెన్ డూ మచ్ బెటర్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ సిమిలారిటీ. కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ జాబ్ అన్నట్టు నాకుంది. ప్లస్ చూస్తాను, అది చాలా అన్సర్టన్ అనిపిస్తున్నాను. ఓకే, ఇంకా 1 month ఉంది, ఇంకా ప్రిలిమ్స్ 1 month ఉంది. బట్ నేనేం చదవట్లేదు. సో 1 week చదివి వెళ్ళిపోయాను. ఇంకా వారణాసి నాకు అవ్వట్లేదు, కొద్దిగా పెండింగ్ ఉంది. ర్యాంక్ రాగానే నెక్స్ట్ వీక్లో వచ్చేస్తాను అన్నట్టు నేను అనుకున్నా. అది ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు నుంచి వెళ్ళాలన్నట్టే ఉండే. ఇప్పుడు అమ్మ వాళ్ళ మొక్కులు ఏమున్నాయి, మీ మొక్కులు చాలా ఉన్నాయి. నావి అయితే అయిపోయినాయి. నావి కూడా ఉన్నాయి మ్యామ్. యాక్చువల్గా ఉజ్జయిన్కి మేము రిజల్ట్ వచ్చే 1 week ముందు వెళ్ళాము. యాక్చువల్గా ఏమనుకున్నామంటే, రిజల్ట్ తర్వాత వెళ్ళడం ఏంటి, అదేదో బిజినెస్ డీల్ లాగా, అప్పు తీసుకుని అప్పు కంప్లీట్ చేసి అన్నట్టు అని చెప్పేసి, వాళ్ళు ఢిల్లీ నుంచి రిటర్న్ వస్తుండే. ఇంటర్వ్యూ వాళ్ళది ఏప్రిల్లో ఉండే, నాది మార్చ్లో ఉండే. రిజల్ట్కి ఇంకో 1 week టైం ఉండే. ఎలాగో ఇంట్లో కూర్చొని రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అవ్వదా అని ఆలోచిస్తుంటాం. దాని బదులు ట్రిప్కి వెళ్ళిపోదాము, సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ఉజ్జయిన్ అండ్ ఓంకారేశ్వర్ వెళ్ళి, ఇండోర్లో ఐఐఎం ఇండోర్ కూడా చూసి, అలా ఆ ఇండోర్ సిటీ చూసి అలా ఒక 2-3 days మేము ఏమనుకున్నామంటే, ట్రిప్లో రిజల్ట్ వస్తుంది, మనం ఉజ్జయిన్లో ఉన్నప్పుడు రిజల్ట్ వస్తుంది అనుకున్నారు, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మన మొక్కు కూడా తీరిపోతుంది అన్నట్టు మేము అనుకున్నాం. బట్ అది పోస్ట్పోన్ అయ్యే రిజల్ట్ ఇంటికి వచ్చాక వచ్చింది. బట్ ఎస్ మ్యామ్, అప్పుడే వెళ్ళాము. బట్ మళ్ళీ వస్తాము ర్యాంక్ వస్తే అని అప్పుడు అనుకున్నాం అనమాట. ఇంకో మొక్కు అది ఉన్నాయి మ్యామ్. అమ్మ నాన్న మీ సిస్టర్ ఉన్నారండి? చాలా హ్యాపీ మ్యామ్. ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు కూడా హ్యాపీనెస్ మ్యామ్. దిస్ ఈజ్ సంథింగ్ కాన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్. అంటే నేను ఆలోచిస్తే ఇంత లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే నాకు అనిపిస్తుంది, ద హార్డ్ వర్క్ ఈజ్ వర్త్ ఇట్ ఫర్ ద ర్యాంక్ అండ్ ఫర్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ పుట్ ఇన్. వీళ్ళ హ్యాపీనెస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా చాలా డెఫినెట్గా సపోర్ట్ చేశారు. అంటే నేను జాబ్ వదిలేస్తా అన్నా కూడా, ఎంబీఏ చేసి ఇటు వస్తా అన్నా కూడా ఎప్పుడు కూడా ఏది అనలేదు. సో ఎవ్రీ టైమ్ దే సపోర్టెడ్ స్ట్రాంగ్లీ. అండ్ చాలామంది వెల్ విషర్స్ కూడా ఉండే. ఇలా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, నా ఫ్రెండ్స్, నాతో పాటు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరు నీకు రావాలి, వచ్చేస్తుంది అని విష్ చేసిన వాళ్ళే ఉండే. అంటే చాలా ఓపెన్గా నాకు వచ్చేస్తుంది నీకు అనే చెప్తుండే.
నా కోసం ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూడా ఉండే, మా ఇంటర్వ్యూకి ఢిల్లీ వరకు వచ్చిన వాళ్ళు ఉండే. మా పేరెంట్స్ వచ్చారు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అవునా? ఇంటర్వ్యూ కోసం. ఓకే. అండ్ ఇంటర్వ్యూ అయిపోగానే వాళ్ళకి చెప్పాను, ఇలా ఇలా క్వశ్చన్స్ అడిగారంటే వచ్చేస్తుంది నీకు ర్యాంక్, 2 డిజిట్లో వచ్చేస్తుంది, డబుల్ డిజిట్ ర్యాంక్ అని. అలా నేను బాలాద మ్యామ్తో కూడా జస్ట్ రిజల్ట్కి 2-3 డేస్ ముందు వెళ్ళి కలిసాను అనమాట. ఫ్రైడే రిజల్ట్ వస్తుంది అన్న రోజు మ్యామ్ దగ్గరికి వెళ్తే కూడా మ్యామ్ నీకు వచ్చేస్తుంది, డబుల్ డిజిట్ దాటి రాదు, 99 దాటి రాదు అని చెప్పి, ఇలా చాలామంది వెల్ విషర్స్ ఉండే. సో నాకు అనిపిస్తే చాలా గ్రేట్ఫుల్ అసలు వీళ్ళంతా సపోర్ట్ నాకు ఉన్నందుకు. ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ ఆస్క్ ఫర్ దేర్ సపోర్ట్, దే గేవ్ ది సపోర్ట్. నాకు స్ట్రెస్ ఉండే ఇంకా అసలు అవుతుందా అవ్వదా, లాస్ట్ ర్యాంక్ వచ్చినా చాలు అన్నట్టు, కానీ వీళ్ళందరూ నన్ను చాలా స్ట్రాంగ్గా నమ్మిళ్ళు. సో అన్నట్టు ఉండే. సరే, యూపీఎస్సీ వాళ్ళని క్వశ్చన్ అడగకపోతే జనాలు అంటారు, చాలామంది యాక్చువల్లీ కాల్ చేస్తుంటారు, ఏమండి అబ్బాయి మా కమ్యూనిటీ అండి, అమ్మాయి ఉంది కొంచెం మాట్లాడతారంటే, మాట్లాడడం కాదు మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మీరు వాడుకోండి. సో మీ గురించి చెప్పండి, లవ్ మ్యారేజా ఏమన్నా ఉందా? లేదు, అసలు నాకు ఆ థాట్ ప్రాసెసే లేదు మ్యామ్. అంటే నేను అదే చెప్పినట్టు నేను అంత దూరం ఎప్పుడు ఆలోచించాను, ఇప్పుడు వచ్చిందంతా చాలా హ్యాపీగా ఉంటాను. అదే నన్ను అందరూ అడుగుతుంటారు పెళ్ళి ఎలాంటి అమ్మాయిని చేసుకుంటారు ఇలాంటివి, అసలు నాకు ఆ థాట్ ప్రాసెసే రాదు కదా. అయ్యేది జరుగుతుంది, ఇట్స్ డెస్టినీ, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా మనకు రాసి పెట్టిందే వస్తుంది అనేది స్ట్రాంగ్ అనం. అంటే అలా అని చెప్పి మనం ఎఫర్ట్ పెట్టడం ఆపను. ఐ విల్ డెఫినెట్లీ స్టడీ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. ఇప్పుడు నాకు ఐపీఎస్ వచ్చి ఐఏఎస్ అందరు రాయమంటే కూడా నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ ద నెక్స్ట్ 1 year, ఐఎమ్ సమ్వన్ హూ ఈజ్ ఆల్సో స్పిరిచువల్ అండ్ రిలీజియస్ టు సమ్ ఎక్స్టెంట్. నేను ఇప్పుడు గివ్ మీ ఐఏఎస్ అని ఎట్లా అడగాలి గాడ్ని, వెన్ హీ హాస్ గివెన్ మీ సంథింగ్ ఆల్రెడీ, వెన్ సమ్వన్ ఎల్స్ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద సర్వీస్. ర్యాంక్ రాని వాళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్ళి నాకు ఐఏఎస్ ఇవ్వు, నేను ఎఫర్ట్ పెడుతున్నా అని అడగబుద్ది అవ్వటే నాకు మనసుకి, ఇది ఇచ్చింది చాలు కదా అనేది నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు గుడ్లకి వెళ్ళినా కూడా నాకు థ్యాంక్ యూ ఫర్ ద రిజల్ట్ అనిపిస్తుంది తప్ప నాకు ఐఏఎస్ వచ్చేలా చెయ్యి అని కూడా నాకు అడగబుద్ధి అవ్వలేదు. మీ మనసు ఏది చెప్తే అది వినండి, అదే దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. ఎస్ మ్యామ్. అంతే, అది ఎప్పుడు తప్పు చెప్పదు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎస్ మ్యామ్. మనకి చాలామంది చాలా రకాలుగా చెప్పినా మన ఇంటర్నల్ పరిస్థితి ఏంటి అనేది మనకే తెలుసు. అవును, అంతే, దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పలేదు అలాంటివి. అదే మ్యామ్, అసలు అంటే అలా కాదు. సరే నేను అడుగుతాను, ఉద్యోగం చేసే అమ్మాయి కావాలా, చక్కగా పెద్ద జడున్న అమ్మాయి కావాలా? అంటే కొద్దిగా ఇంటెలెక్చువల్ అయ్యి ఉండి లాజికల్గా ఉండి ఉంటే బెటర్ అని అనిపిస్తుంది మ్యామ్ నాకంటే. బికాజ్ నేను చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటా విత్ ఫ్రెండ్స్ ఆర్ విత్ ఎనీ వన్. చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే డిబేటింగ్ థింగ్స్ ఇట్లాంటివి చేస్తుంటా. సో దీనికి మ్యాచ్ అవ్వాలంటే కొద్దిగా డిబేటబుల్, ఇంటెలెక్చువల్ అయి ఉండాలి, అంటే కొద్దిగా లాజికల్ అయి ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ మంచి వాళ్ళు అయితే చాలేమో, ఇంకా అంతకన్నా ఎక్కువ నేను ఎప్పుడు ఆలోచించలేదు మ్యామ్ ఎలాంటి వాళ్ళు కావాలని. రియల్ అండి, మీలాంటి ఒక మంచి అబ్బాయి రాముడు మంచి వాళ్ళు టైప్లో యూపీఎస్సీకి రావడం. ఎందుకంటే అమ్మగారు వాళ్ళు మీరు బయట చదువుకుంటారంటేనే ఒప్పుకోలే. అవును మ్యామ్. అమ్మో మా అబ్బాయి ఎక్కడ ఇబ్బంది పడిపోతాడు, లేదంటే ఉన్న వీడు ఒక్కడిని ఎంత దూరంగా మేము ఉంచలేము అన్న పాయింట్లో ఎంత అఫెక్షనేట్గా చూసుకుని మీరు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఎవరు ఫ్యామిలీ పర్సన్ అని ఎవరైనా చెప్తారు. యాక్చువల్లీ నా ఉద్దేశ ప్రకారం అయితే నేను అనుకోవడం, మీరు రాయక్కర్లేదేమో అని అనుకుంటున్నాను నేను నా వరకు. బట్ ఏమైనా మీరు రాసినా రాయకపోయినా ద బెస్ట్ సర్వీస్ మీరు సొసైటీకి ఇస్తారనే నమ్మకం అయితే మా అందరికీ డెఫినెట్గా ఉంది. వి విష్ యూ ఆల్ సక్సెస్. అంటే ఆల్రెడీ అచీవ్ చేస్తారు. ద థింగ్ ఇస్ మీరు పోస్ట్ అయింది, ఎక్కడైనా పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆ జర్నీ ఎంతో సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నట్టుగా అన్నట్టు. ట్రూ దిస్ ఇస్ ద బిగినింగ్, ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.